స్క్రీన్ షేరింగ్ వస్తుందండి? వస్తున్నాను. స్క్రీన్ షేరింగ్ ఇప్పుడు రాలే. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చెప్పండి. నాట్ షూర్ వై ఎవ్రీ టైమ్. వచ్చిందండి? ఓకే, థ్యాంక్ గాడ్. ఓకే, ఈ విధంగా మనం అందరం కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా దేవాదేవునికి మరి నా యొక్క కృతజ్ఞతలు స్థుతులను చెల్లించుకుంటున్నాను. అలాగే నేను చేసినటువంటి అపరాధాలను బట్టి నా యొక్క క్షమాపణలు కూడా నేను ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. మరి ముందుగా గుడ్ టు సీ బ్రదర్ జాషువా గారు, బికాజ్ ఇదివరకు ఆయన చక్కగా వర్షిప్ సెషన్లో పాటలు పాడుతుండేవాళ్ళు కీబోర్డ్ ప్లే చేస్తూ. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ ద జూనియర్ హూ స్టూడ్ ఫర్ జీసస్. అయితే అంటే నేను ఒక రెండు మాటలు, అంటే నేను ఏదో చెప్పాలని కాదు కానీ కొంచెం పొలిటికల్గా స్మార్ట్ ఉండాల్సిన అవసరం ఉండింది. ఖచ్చితంగా ఇంటిగ్రిటీ కోల్పోకుండా నిలబడాల్సిన అవసరం కూడా ఉండింది. దాని గురించి అలాంటి ప్రాక్టికల్ సినారియాసే మనం ఇట్లాంటి బైబిల్ స్టడీస్లో తీసుకొస్తా ఉన్నాము. మేబీ అవకాశం ఉంటే నేను ఆయనతో తర్వాత పర్సనల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ద జూనియర్ హూ స్టూడ్ ఫర్ జీసస్. లెట్స్ గో ఇన్ టు ద స్టడీ. సో యాక్చువల్లీ నేను పెట్టుకున్న పార్ట్ 12th చాప్టర్ 1 to 19 వరకు కవర్ అవుతుంది. కాకపోతే అంతా ఒకసారే చదివించేసాడు ఎందుకు అనే భావన ఎవరికి రాకుండా ఉండడం కోసం నేను దాన్ని కొంచెం కట్ డౌన్ చేశాను. సో దట్ ఏంటంటే ఈ వారం కొంత చెప్పి మిగిలిన వారం, అంటే వచ్చే వారం మిగిలిన భాగాన్ని కవర్ చేద్దాం అనేది నా యొక్క ఆలోచన అనమాట. అయితే వెళ్ళడానికంటే ముందు మరి నేను మొన్న క్విక్గా ఒక చిన్న ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును స్తుతిస్తూ ఈ సాయంకాల సమయంలో ప్రభా నిన్ను ఇప్పటి వరకు ఆరాధించాము, నిన్ను మహిమపరిచాము ప్రభా. ఇప్పుడు కొద్దిసేపు ప్రభా, కొన్ని నిమిషాలు ప్రభా నీ వాక్య ధ్యానం చేస్తుండగా ప్రభా, వాక్యం చెప్పబోతున్న బబ్లుని ప్రభా మీరు మరుగుపరచండి. కేవలం మీరు మాత్రమే మాట్లాడండి. నీ వాక్యంలో ఉన్న ప్రభా మాకు ఆ గొప్ప మర్మాలను ప్రభ తెలుసుకున్నటకు ప్రభ వాక్యం ద్వారా ప్రభ మా జీవితాలను సరైన పద్ధతులు నడిపించుకున్నట్టు చిన్న బిడ్డ ఆ తెగువను ప్రభ మేము కూడా చూపించే విధంగా మాకు సహాయం చేసి ఈ దిన వాక్యం తోటి మమ్మల్ని నింపమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ చూడబోయేటటువంటి 12వ అధ్యాయములోని నేను ఏం చేస్తానంటే 5 వచనాల వరకు చదివిన అంతవరకు కొంచెం డీటెయిల్గా మనం పరిశీలన చేసి మిగతాది వచ్చే వారం చూద్దాము. సో ఎవరైనా మొదటి వచనాన్ని క్విక్గా ఒకసారి చదవండి 12th చాప్టర్లోనే. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూడండి, లూకా అప్పుడు దాకా ఏం చేశాడంటే స్క్రీన్ ప్లేని బ్యాలెన్స్డ్ స్క్రీన్ ప్లే బిట్వీన్ ఆర్ అమాంగ్స్ట్ ఎలా చూపించడానికి ట్రై చేశాడంటే పాల్ని, పీటర్ని, అలాగే వాళ్ళందరినీ చాలా బ్యాలెన్స్డ్గా చూపించుకుంటూ తీసుకొచ్చి మరి ఈ చాప్టర్ రాగానే ఎత్తుకోవడం ఫస్ట్ వర్స్లోనే మరి పర్సిక్యూషన్తో స్టార్ట్ చేస్తున్నాడు. అంటే పర్సిక్యూషన్ జరిగిందనే విషయాన్ని ఆయన మెన్షన్ చేస్తున్నాడు. ఎవరి కాలంలో జరిగిందంట, ఎవరి కాలంలో జరిగిందని చెప్తున్నాడు అక్కడ? రాజైన హేరోదు చేశాడంట. 2వ వచనం చదవండి ఒక్కసారి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యాకోబును ఖడ్గముతో చంపించెను. 3వ వచనం చదవండి. ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. ఇప్పుడు మనం ఇక్కడ వరకు చూసే ప్రయత్నం చేద్దాము. సో ఆయన ఏం చేశాడంట, ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని, ఇది ఎవరికి ఇష్టమైన కార్యం అని తెలుసుకుని, యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పర్సిక్యూషన్ని ఆయన ఇనిషియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు ప్యారలల్గా లైన్ డ్రా చేసి ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే మన ఇండియాలో కూడా కొద్దిగా అటు ఇటుగా ఇలాంటి సినారియోనే జరుగుతుంది. ఎప్పుడైతే మతము రాజకీయము కలిసిపోతాయో అప్పుడు ఏమైపోతుందంటే థిన్ లైన్ బిట్వీన్ ఫండమెంటలిజం కానీ సెక్యులరిజం కానీ ఏమైపోతాయంటే చెరిగిపోయి ఎలా అయిపోతాయంటే చివరికి జనరల్గా ఉండాల్సినటువంటి భద్రతా భావం ఎలా ఉంటుందంటే మా మతంకున్న ఒక ధర్మం ఉంటుంది, ఒక గ్రంథం ఉంటుంది, కొన్ని విలువలు ఉంటాయి, వాటికి మేము కట్టుబడి ఉన్నాము అన్నది జనరల్ భావన అనమాట. కానీ ఎప్పుడైతే ఇది విపరీత దూరంలోకి వెళ్ళిపోద్ది అప్పుడు ఏమైపోతుందంటే మాది మాత్రమే గొప్పది, మాది మాత్రమే సత్యము, మాది మాత్రమే నిజము అని వచ్చి అక్కడి నుంచి ఏమొద్ది
వేరే వాళ్ళది ఉండకూడదు, వాళ్ళని ఎరాడికేట్ చేసేయాలనేటటువంటి విపరీత ధోరణి పుట్టుకొస్తుంది అనమాట. సో ఇక్కడ ఇదే జరుగుతుంది, పొలిటికల్ గాను రిలీజియస్ గాను ఏకమైపోయి హేరోదేమో పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు, యూదులేమో రిలీజియస్ గేమ్ ఆడుతున్నారు. పాలిటిక్స్ రిలీజియన్ మిక్స్ అయిపోయి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతను తన ఒక రకంగా చెప్పాలంటే తన కుర్చీ కాపాడుకోవడం కోసం ఈ పని చేస్తున్నాడు అనమాట. అది ఎందుకో కూడా నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నోటీస్ చేసుంటే, మీరు వార్తలు చదువుతున్నా, వాట్సాప్లో వింటున్నా, ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అటువంటి స్థితే కొనసాగుతుంది. ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళను కానీ కొన్ని మీకు ఊరికే అట్లా పరిచయం చేసి వెళ్ళిపోతా. చూడండి, వారికి అది విజయ చిహ్నము, లేకపోతే వారిని అది ఆనందింపచేసే పనిగా ఉండే ఏ పనినైనా భుజగొల్పడానికి టీమ్స్ రెడీగా ఉంటా ఉన్నాయి. అంటే వీళ్ళు బయట వాళ్ళు, లేకపోతే అన్యమతం వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళని వేరే దానిలో కన్వర్ట్ చేసేస్తున్నారనే లేబుల్స్తో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు, ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అనమాట. ఇలాంటి కమ్యూనల్ ఫైట్స్ చాలా కాలంగా జరుగుతున్నాయి. ఎవరైనా ప్రశ్నించినా కూడా వాళ్ళు దేశద్రోహులు అయిపోతున్నారు. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్, వెన్ సంబడి ధైర్యంగా నిలబడి క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళని టార్గెట్ చేసేయటం, లేకపోతే వాళ్ళ మీద దేశద్రోహులు, లేకపోతే ఇంకా ఇట్లా రకరకాల ఇదితో చేస్తూ ఉన్నారు. అటువంటి చర్యలే ఇక్కడ జరుగుతూ ఉండింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉండింది అనమాట. అందుకనే కొన్ని చోట్ల మనం ఇంటిగ్రిటీ కోల్పోకుండా ఖచ్చితంగా మన కోసము మనం ఉండాలి, ఖచ్చితంగా నిలబడి ఉండాలి. లైక్ జేమ్స్, లైక్ పీటర్, లైక్ పాల్, ఇంకా చెప్పాలంటే లైక్ స్టీఫెన్. బట్ దేర్ విల్ బి సమ్ ప్లేసెస్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎట్లా అంటే కాంటెక్స్చువలైజేషన్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే నేను థియలాజికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిగా నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇతర మతాల గురించి కూడా నేను అధ్యయనం చేసి వచ్చాను కాబట్టి మనం కొన్ని తెలుసుకుంటే వాళ్ళ ఆలోచన ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే హౌ దే గాట్ డివేటెడ్ ఫ్రమ్ ద ఒరిజినల్ ఐడియాలజీ అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. అయితే అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళని స్టడీ చేయడం అనేది మంచిది. అలాగే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా బైబిల్కి స్టిక్ అయిపోమని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే సమాజాన్ని గురించి పట్టించుకోమన్నాడు, సమాజంలో బాధ్యతగా ఉండమన్నాడు, ఇంటిగ్రిటీ కోల్పోకుండా ఉండమన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన్ని ఫాలో అయినందుకు గాను ఈ శ్రమలు తప్పవనే విషయాన్ని ఆయన చాలా బలంగా చెప్పాడు. ఇప్పుడు దాన్ని రియల్గా ఎవరు విట్నెస్ చేస్తున్నారు, ఈ శిష్యులు విట్నెస్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ బాటలో నడుస్తున్న ఎంతో మంది దాన్ని మరి విట్నెస్ చేస్తూ ఉన్నారు అనమాట. మరి ఇదంతా చేస్తుంది ఎవరు అంటే హేరోదు అగ్రిప్ప అనమాట. మీరు రాసుకోండి కావాలంటే ఈ పేరు, ఎందుకంటే క్రీస్తు మనము సంఘం అప్పుడు నేను ఇది మ్యాప్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఇర్రెలవెంట్ ఏమో, హిస్టరీ క్లాస్ ఏమో అని అపార్థం చేసుకున్న ఒకరిద్దరు లేకపోలేదు. బట్ ఒకవేళ ఆ క్లాస్ అక్కడ వినుంటే ఆ డాట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనెక్ట్ అవుతాయి, ఈ అగ్రిప్ప ఎవరు ఏంటి అనే విషయం కూడా. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, డీటెయిల్డ్గా అక్కడ మీరు చూడండి. ఇప్పటికైతే నేను చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తున్నానంటే ఒకసారి స్క్రీన్ చూడండి, మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా స్క్రీన్ చూడండి. మొదట హేరోద్ ద గ్రేట్, లేకపోతే హేరోద్ ద ఫస్ట్ ఫిగర్ అనే ఆయన ఉన్నాడు. మరి ఈయనే మరి యేసుక్రీస్తు పుట్టిన టైంలో శిశువుల్ని చంపించాడు అనే దాని మీద బైబిల్లో చెప్పబడింది అని అంటున్నారు, కానీ హిస్టారికల్గా ఈయన కాదేమో అనే వాదన కూడా ఉంది. ఈయన చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు, ఈయనకి చాలా మంది బిడ్డలు ఉన్నారు. కానీ ఈ హేరోదు అనబడిన ఆ టైటిల్ పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడు కూడా ఏంటంటే కుర్చీ గండం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే తన సొంత వాళ్ళని నమ్మలేని పరిస్థితి, చంపేసే పరిస్థితి అనమాట. సో అలాగా ఈయన ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ అరిస్టోబోలస్ అనే ఒక కొడుకుని నమ్మలేక చంపేశాడు. ఆయనకి ఇంకొక కొడుకున్నాడు, అతని పేరు అగ్రిప్ప, అంటే పెద్ద ఆయనకి మనవడు అనమాట. ఈయన్ని చంపకుండా ఏం చేశారంటే ఈయన్ని చదువుకు నిమిత్తం రోమ్కి పంపించినప్పుడు ఆయన అక్కడ మరి కనెక్షన్స్ పెట్టుకుని, మరి ఎంపరర్తో కనెక్షన్ పెట్టుకుని కలీగులా అనే చక్రవర్తి వచ్చినప్పుడు మొత్తానికి మళ్ళా ఈయన రాజుగా ఇక్కడికి వచ్చాడు. అదిగో ఆ హేరోదే ఇప్పుడు మీరు ఇక్కడ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తున్నవాడు. మరి మిగిలిన హేరోదుల గురించి కూడా బైబిల్లో చెప్పబడింది కదా, క్విక్గా పరిచయం చేసి క్లోజ్ చేసేస్తాను. ఎవరున్నారు ఇంకొక హేరోద్ అంటే అర్కెలాస్ అనేటటువంటి హేరోదును మనం చూస్తాం. దాని గురించిన వచనం మీకు ఒకసారి నేను క్విక్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరన్నా మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి
స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. సో హిస్టారియన్స్ ప్రకారం ఏంటంటే ఈ అర్కలాయే ఆ యొక్క శిశువుల్ని చంపించి ఉండొచ్చు టైం లైన్ ప్రకారం అని అంటున్నారు. మామూలుగా అయితే మనం హేరోద్ ద గ్రేట్ చేసి ఉంటాడని నమ్ముతారు. ఏమైందంటే హేరోదు తర్వాత హేరోదు యొక్క రాజ్యాలని ఏం చేశారంటే భాగాలుగా విభజించారు. ఒక్కసారి స్క్రీన్ చూడండి, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ యూదయ సమరయ ప్రాంతాలనేమో పెద్ద భాగాలు కాబట్టి దీన్ని అర్కెలాస్ లేదా అర్కెలాయుకి ఇచ్చారనమాట. ఈ గలిలియా పెరిరియా ప్రాంతాలనేమో మరి యాంతిపస్కి ఇచ్చారు. ఈ చివరి ప్రాంతాలనేమో ఫిలిప్ అనబడే ఆయనకి ఇచ్చారనమాట. ఓకే, అలాగే ఫిలిప్లో ఇంకొక ఫిలిప్ కూడా ఉన్నాడు. ఆయనకి ఎటువంటి రాజ్యము రాలేదు, కానీ ఆయన హేరోదియా అనబడే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఇది మీరు వినే ఉంటారు కదా సువార్తలు చదివినప్పుడు. అయితే ఈవిడేం చేసింది, ఈ ఫిలిప్ని వదిలిపెట్టి ఈ యాంతిపస్ అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వచ్చి ఆయన పెళ్లి చేసుకుంది. ఇదిగో ఈ పెళ్లిని ఖండించినందుకే బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఏం చేశారు, చంపించేశారు. దాని గురించి మీరు ఒకవేళ చదవాలనుకుంటే మీరు యాంటిపస్ కదా, మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదవచ్చు, లేదంటే లూకా సువార్త చదివినా కూడా మీకు ఇతని గురించి ఉంటుంది. అంటే మీకు కథ తెలుసు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు. ఆ తర్వాత ఈ ఫిలిప్ అనే ఆయనకి పెద్దగా ఏమి ఏమంటారు ప్రాముఖ్యత ఉన్నట్టుగా ఏమి చెప్పలేదు. కానీ అయితే ఏమైందంటే ఈ అర్కెలాయికి ఉన్నటువంటి బిహేవియరల్ ప్యాటర్న్ వల్ల రోమీలు ఏం చేశారంటే టైం చూసుకుని ఇదిగో ఈ భాగం నుంచి అతన్ని వెళ్ళగొట్టేసి ఈ భాగంలో గవర్నర్ని నియమించారు. ఆ గవర్నర్లో ఒక గవర్నరే పొంతి పిలాతు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అండ్ దెన్ ఈ ఈ ఈ యాంటిపస్ ఒక్కడే కొంచెం అగ్రెసివ్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ ఫిలిప్ కొంచెం టెంపరీ క్యాండిడేట్ లాగే ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే కలిగులా టైంకి ఈ అగ్రిప్ప అంటే హేరోది యొక్క మనవడు వచ్చాడో అతనికి కొంత రాజ్యాన్ని కట్టబెడితే ఈ యాంతిపస్ ఏం చేశాడంటే లేదు ఆడికి ఎట్లా ఇస్తావు, ఇవ్వడానికి ఒప్పుకోను అని అన్నప్పుడు ఏం చేశారంటే రోమన్ ఎంపరర్తో కలిసి అతను కూడా తరిమి కొట్టి ఆల్మోస్ట్ ఈ యూదయ ఈ ప్రాంతం అంతా కంబైన్డ్ గా కలిపేసుకుని అతను రాజ్యం వెళ్తున్నాడు. ఇదిగో ఆ టైంలోనే ఈ యొక్క హేరోదును ఈ యొక్క యాకోబును ఖడ్గంతో చంపించేటటువంటి కథ జరిగిందనమాట. సో ఇంకా డీటెయిల్డ్ గా వీళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మన వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అందులో చూడండి. ఈ అగ్రిప్ప కూడా నెక్స్ట్ తొందరలోనే చచ్చిపోతాడు, దేవుడు ఆయనకి స్పాట్ పెట్టాడు. అండ్ దెన్ హిజ్ సన్ బికమ్స్ మళ్ళీ కింగ్ అవుతారు. ఆయన చిన్న ఆయన అగ్రిప్ప 2 అంటాము. ఆయన సమయంలోనే మరి పౌలు యొక్క కేసును విచారణ జరిగినట్టుగా మనకు అపోస్తుల కార్యాలు అంటే గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. అయితే అతను చిన్నవాడు కాబట్టి అతన్ని ఏం చేశారంటే అతన్ని మోసం చేసి ఇదిగో ఈ చివరి తోక భాగం మాత్రం ఇచ్చి మిగిలినంతా మళ్ళీ గవర్నర్సే పాలించారు. అటువంటి గవర్నర్సే ఫెలిక్స్, ఫేస్తు. ఒకవేళ అపోస్తుల కార్యాలు మొత్తం చదివిన వాళ్ళకి కథ గుర్తుంటే ఈ పేర్లు కూడా మీకు తెలిసే ఉంటాయి అనమాట. సో ఇది సింపుల్ గా అగ్రిప్ప గురించి నేను చెప్పాలనుకుంటే. సరే, ఏం చేశాడు అతను, యాకోబును ఖడ్గంతో చంపించను. ఎవరి యాకోబు మరి మీకు గుర్తుందా? ఎవరి యాకోబు? అయ్యో ఏంటి ఒక్కరికి కూడా గుర్తులేదా? సరే పోనీ ఈయన ఎవరి తమ్ముడు? మరి ఆన్సర్ చెప్పచ్చు కదండి తెలిసినప్పుడు. ఎనీవేస్, సో జేమ్స్ ఈజ్ అ బ్రదర్ ఆఫ్ జాన్. యాకోబు, యోహాను వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మరి వీళ్ళిద్దరు ఎవరి కుమారులు? ఎగ్జాక్ట్లీ, జబెదయ కుమారులు. మరి వీరి యొక్క ప్రవర్తన ఎట్లుండేదంటే వీరు కొంచెం అగ్రెసివ్ క్యాండిడేట్స్, లేకపోతే కొంచెం ఎంతూజియాస్టిక్ క్యాండిడేట్స్ అనమాట. అందుకే వీళ్ళని థండర్ బ్రదర్స్ అని పిలుస్తూ ఉంటారంట. ఎలాగా అంటే ఉదాహరణలు ఎలాగంటే మరి సమరయులు యేసుక్రీస్తును నిరాకరిస్తున్నప్పుడు వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళి అన్నారంట, యేసయ్య వీళ్ళు ఎలాగో నీ మాట వింటలేదు కదా, వీళ్ళ మీదకి ఒక పెద్ద పిడుగు లాంటిదో ఉరుము లాంటిదో వేసేసి వాళ్ళని నువ్వు అంతం చేసే అని అన్నారంట. అప్పుడే వీళ్ళకి బహుశా ఈ థండర్ బ్రదర్స్ అనే పేరు వచ్చి ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పేతురు అనబడదు నీకు ఇట్లా ఒక రోల్ ఇవ్వబడుతుందని చెప్పంగానే వాళ్ళు కొంచెం నొచ్చుకుని ఏసే దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే వాళ్ళ అమ్మగారిని రికమెండేషన్ తెచ్చుకుని, అయ్యా నీ కుడి చేతి పక్కన ఒక సీటు, ఎడం చేతి పక్కన ఒక సీటు ఇవ్వమని వాళ్ళు అడిగారా? మీకు గుర్తుందా? పోనీ ఆ సీను లేకపోతే ఆ సినారియో మీకు గుర్తుందా? అప్పుడు దానికి యేసుక్రీస్తు ఏం సమాధానం ఇచ్చారు మీకు గుర్తుంటే చెప్పండి. నా అవసరం లేదు కానీ అలాగే ఇంకేమన్నారు, నీవు నా గిన్నెలో నువ్వు తాగాలని కోరుకుంటున్నావు అసలు అని అంటున్నారు అనమాట. దానికి
ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఇక్కడ జరుగుతుంది. దానికి ఏంటంటే, నా గిన్నెలోది నువ్వు తాగలేవు అంటే ఇండైరెక్ట్ గా ఆయన ఏం చెప్తున్నారంటే, అంటే మినిస్ట్రీ పరంగా నన్ను ఫాలో అవ్వాలంటే నువ్వు కూడా నాకులాగా ఈ విధంగా శిక్ష పడాలి, లేకపోతే మరణానికి పాత్రుడు. అంటే యేసయ్య మరణానికి వేరే డివైన్ ప్లాన్ కూడా అసోసియేట్ అయింది కానీ బట్ మినిస్ట్రీ వైజ్ గా ఆలోచించినప్పుడు, ఇదిగో నువ్వు నన్ను ఫాలో అయినప్పుడు ఇటువంటి బాట గుండా నువ్వు వెళ్లాల్సి ఉంటది అనే మాట ఆయన అక్కడ చెప్పాడు. దానికి ప్రాక్టికల్ ప్రూఫ్ గా ఇదిగో 2వ వచనంలో చదవండి. 2వ వచనం చదవండి ఒకసారి. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించను. సో అంటే ఆ విధమైనటువంటి ముళ్ళ బాట ఉంటుందని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ గాడ్స్ చైర్ ఈజ్ డిఫరెంట్. మనం ఏదో మన చర్చిల్లో క్షమించాలి నేను ఈ మాట అంటున్నందుకు, కానీ ఏదో సంఘ పెద్దల చైర్ లాగా మనం నీ పక్కన ఒక చైర్ ఇవ్వని అంటే కుదరదు. ఆయన చైర్ వేరు, ఆయన డ్యూటీస్ వేరు. అందుకని ఆ విషయం ఆయన అక్కడ ఖండించి వాళ్ళని ఆ విధంగా చెప్పాడు అనమాట. అయితే మేబీ ఇది నెక్స్ట్ వీక్ లో చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్తున్నాను. చూడండి దేవుని చిత్తము ఎంత డిఫరెంట్ గా ఉందో ఒక్కొక్కరి పట్ల. స్టెఫెన్ ఏమో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. స్టెఫెన్ మరణం తర్వాత వీళ్ళని చంపుదామని వచ్చినటువంటి పౌలు ఏమో దేవుని బాటలో దేవుని మినిస్ట్రీలో నడుస్తున్నాడు. పేతురు మరి నీ ద్వారా నేను ఒక పని చేయబోతున్నావు అని చెప్పిన పేతురుకి డివైన్ ప్లాన్ కొంచెం లేటుగా ఎక్కింది కానీ ఆయన కొంచెం తడబడ్డాడనే పౌలు తర్వాత గల్తీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఆ తర్వాత మరి ఇక్కడ చూడండి, యాకోబునేమో ఖడ్గంతో చంపించేస్తే ఆ నెక్స్ట్ వచనంలో ఏముంది? 3వ వచనం చదవండి ఒకసారి. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాను. పేతురునేమో తీసుకెళ్లి జైల్లో వేశారు. కానీ మనకు తెలుసు అంటే ఆ చాప్టర్ చదివితే పేతురుని దేవుడు విడిపించాడని మనకు తెలుసు. అంటే దేవునికి మరి ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకమైనటువంటి చిత్తం ఉంటుంది, లేదా ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఆయన నడిపించుకుంటా తీసుకువెళ్తాడు, డీల్ చేసుకుంటా తీసుకువెళ్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే అతన్ని పట్టుకుని 4వ వచనం చదవండి ఒకసారి. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి యునుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. సో ఆ టైంకి ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో మరి ఎటువంటి జడ్జిమెంట్ చేయటం యూదులకు కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాబబ్లీ ఆయనను కూడా చంపేయాలనే డిసైడ్ అయిపోయి ఉంటుంటాడు. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ ద టైం అనమాట. అందుకని ఏం చేశాడు, వెంటనే ఆయన్ని జైల్లో పెట్టేసి కావలి ఉండుటకు ఏం చేశాడంట, 4వ వచనం చివర్లో 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. మీరు ఫుట్ నోట్ చూసుంటే 16 అని రాయబడి ఉంటుంది. 4 squads of 4 soldiers అని ఉంటుంది. నేను ఈ 4 squads of 4 soldiers అనేది ఏంటి అని నేను దాన్ని అర్థం చేసుకోవడానికి నేను కొంచెం మెడిటేట్ చేసినప్పుడు అంటే ఆ తర్వాత వచ్చే వచనాల్లోనే ఉంటది. ఏంటంటే పేతుర్ని 2 సైనికులకి కట్టేస్తారంట. అంటే ఇప్పుడు 2 సైనికుల మధ్యలో అతనికి సంకెళ్ళు వేసేసి కట్టేస్తారంట. ఆ తర్వాత 2 గేట్స్ ఉంటాయంట. 2 గేట్స్ దగ్గర సోల్జర్స్ ఉంటారంట. 4 కలిపి ఒక బ్యాచ్ అంట. తర్వాత ఏమంటారు, షిఫ్ట్లు వైజ్ గా మారుతారంట. ఒక్కొక్క షిఫ్ట్ కి 4 చొప్పున 4 షిఫ్ట్లు మారితే 4 into 4 ఎంత, 16. 4 చతుష్టయంలని ఎందుకు రాశాడంటే ఇది. సో ఏంటంటే పేతుర్ని కట్టేసినప్పుడు ఒక 2 ఉన్నారు, అవుట్ పోస్ట్ 1 దగ్గర ఒకరున్నారు, అవుట్ పోస్ట్ 2 దగ్గర ఒకరున్నారు. షిఫ్ట్ వైజ్ గా 4 టైంలు మారుతున్నారు కాబట్టి 4 into 4 16 మంది సైనికుల్ని ఆల్మోస్ట్ మరి యేసుక్రీస్తు మరణం తర్వాత కూడా ఆల్మోస్ట్ ఇంతే మంది సైనికుల్ని పెట్టినట్టుగా కూడా మరి మనకు చెప్పబడతా ఉంది. ప్రాబబ్లీ అక్కడ మిస్ అయిన డీటెయిల్స్ ని మరి లూకా ద్వారా మరి దేవుడు రాయించే ప్రయత్నం చేస్తున్నాడేమో, ఆ మిరాకిల్ ఎలా జరుగుండొచ్చు అనేదాన్ని. అందుకనే లూకా తర్వాత వచనాలు చాలా డీటెయిల్డ్ గా రాసుకుంటూ వస్తాడు ఆ మిరాకిల్ ఎలా జరిగింది. 5వ వచనం చదవండి ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘము. సో ద ఫస్ట్ చర్చ్ వాజ్ ఏ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ చర్చ్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ తర్వాత రానున్న వచనాల్లో వాళ్ళు ఏం మిస్ అయ్యారో కూడా దేవుడు లూకా ద్వారా మనకు చూపిస్తున్నప్పుడు ఆ పాయింట్స్ అన్ని కూడా, ఒక చర్చ్ అంటే ఏంటి, ఒక సంఘం అంటే ఏంటి, ఒక మినిస్ట్రీ అంటే ఏంటి, మినిస్ట్రీతో వచ్చే ఒక పర్సిక్యూషన్ ఎలా ఉంటది, మరి వీటన్నిటి మధ్య దేవుని నడిపింపు ఎలా ఉంటది,
మరి దేవుడు విడుదల చేయాలనుకుంటే ఎలా ఉంటది, దేవుని మిరాకిల్ ఎలా ఉంటది అనేటటువంటి ఆ అంశాలన్నీ కూడా మరి రానున్న వచనాల్లో ఉన్నాయి. అంటే అవన్నీ కలిపి ఒక సెట్‌గా చదివితే బావుంటదన్న ఉద్దేశంతోనే నేను 5వ వచనంతో నేను ఐయామ్ కట్టింగ్ ఇట్ డౌన్. మరి వచ్చే వారం నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎందుకంటే నేను ఇక్కడ నోట్ డౌన్ చేసి పెట్టుంచాను. సో, మన సంఘం అంటే ఏంటో చూద్దాము. మరి ఇంత భయానకమైన పరిస్థితిలో పేతురు అలా ఆరాంసే నిద్రపోతున్నాడంట. ఎందుకు నిద్రపోతున్నాడు? మరి దేవుడు ఏ విధంగా మిరాకిల్ చేశాడు? మరి ఆ సంఘం అంత అత్యాసక్తిగా ప్రార్థన చేసిన సంఘం పేతురొచ్చినప్పుడు ఆశ్చర్యపోయారంట. నమ్మలేదంట. మరి ఎందుకు అలా భావించారు? మరి ఇటు మంచి విషయాలన్నీ కూడా మనం వచ్చే వారం మనం మరి ప్రభు కృప అయితే నేను మిమ్మల్ని కలుసుకొని మరి నేను మీతో కలిసి డిస్కస్ చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఎలాగో ప్రార్థన గురించి వచ్చింది కాబట్టి మనం అంతా మరి చక్కగా మరి ఏవైతే ప్రార్థన అవసరతల గురించి తెలుపబడ్డాయో మరి వాటి గురించి ప్రార్థనలోకి వెళ్దాము. మరి మీ అందరికీ కూడా మరి షాలోమ్ షాలోమ్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం.